హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ శృతి వ్లాగ్స్. గాయస్ ఈరోజు అయితే మళ్ళీ అయితే మేము ఎప్పుడు వచ్చినట్టయితే ఇసురనే తీసుకొని వచ్చామన్నమాట. ఇదిగోండి గాయస్, ఫస్ట్ వాటి అయితే వేస్తున్నాడు ఇప్పుడైతే మా మామ. అయితే మేము వచ్చామే కానీ ఈసారి మనకేం అంతకేం పెద్ద ఏం పడలేదు అనమాట. అన్నీ ఒక రకమైన చేపలు పడ్డాయి. అయితే గాయస్ చిన్న రిక్వెస్ట్, అందరూ చూస్తున్నారు కానీ గాయస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొక 10 మందికి రిఫర్ చేస్తుంది అనమాట. లైక్ చేయకుండా అసలు మర్చిపోవద్దు. అలాగే మనకైతే దీంట్లో అయితే రకరకాల పాంప్లెటే కలర్గా పడింది. చేప ఒకటైతే పింక్ కలరు భలేగా ఉంది. ఆ చేప అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. ఏమనుకుంటున్నా నేను, అయ్యో చూడు పొల్లలో అంతేనట. సరిగ్గా ఉందమ్మ కూర. 30 కిలోల ఈ కలర్. ఇదైతే మన ఇసురాల్లో అయితే పడింది. అసలు చేతులు అయితే ఉండట్లేదు, తెగ్గొడుతుంది అనమాట, గింజుకుంటుంది బాగా. అయితే సూపర్గా ఉంది. ఒక్కొక్కటి నలుపుగా ఉంటుంది, ఇదేమో కొంచెం ఎర్రగా అదొక కలర్లో ఉందన్నమాట. అది బ్లాక్లో ఉంటే ఇది ఒక వేరేగా ఉంది. చూడండి గాయస్, ఇదిగోండి ఇప్పుడు చూస్తే అసలుకి ఎన్ని చేపలు పడ్డాయి. అన్ని పాంప్లెట్లే, ఒక రకమైనవి పడుతున్నాయి. మొన్న అంతకుముందు వచ్చినప్పుడు అయితే మనకైతే పెద్దవి పడ్డాయి అనమాట. ఇప్పుడైతే అన్నీ ఒక రకమైన పడ్డాయి. ఇదే గాయస్ నేను చెప్పిన పింక్ కలరు. దీనికైతే లైట్గా కింద పక్కే ఉందన్నమాట పింక్గా. మళ్ళీ ఇప్పుడైతే ఇంకో చేప పడిద్ది, అదైతే మొత్తం ఫుల్గా ఉందన్నమాట పింక్ కలర్లో. అయితే ఆ చేపలు కూడా తీసాను. ఇది ఒక రకంగా ఉంది కదా, ఇంకోటి ఉంటుంది అది ఫుల్ పింక్ అనమాట. నీకు ఏడొస్తాయి మామ ఈ తెలుగులన్నీ. ఈ ఈవినింగ్ టైం లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సూపర్గా అనిపించింది నాకైతే. ఇవి మేమైతే మొత్తానికైతే చేపలు పట్టినవి. ఇవి కూడా అన్ని పాంప్లెట్లు, ముట్టి జల్ల పిల్ల ఒకటి పడింది. పెద్ద పాంప్లెట్. ఇవి కొరమేన అనమాట. ఏ బడ్డ పడకపోయిన మటుకు పాంప్లెట్ అయితే మేము ఉన్నాము మీకు అన్నట్టుగా ఉంటాయి. మాకైతే ఎప్పుడు చూడు అయ్యే పడతాయి మాకైతే. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకున్న రిలేషన్ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. వీడియోలు నచ్చితే వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. మీ సపోర్ట్ వల్ల ఇంకా మరెన్నో వీడియోస్ తీస్తానమాట. ఇదిగోండి మనకు బడ్డా కొరమైన అయితే ఇది చూడండి, ఇంకా బతికి ఉందన్నమాట. మనకి ఇది పడి కూడా 4-3 టైంలో పడింది. మేము వచ్చేసరికి 7 అయిందన్నమాట. అయినా కానీ అది ఇంకా బతికే ఉందంటే అది చూడండి అలా. ఈ బొమ్మలు అంతే అట్నే బతుకుతాయి అనమాట. అది ఒక పెద్ద పాంప్లెట్ అయితే పడింది మనకి.